హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగులకు సుప్రీంకోర్టు షాక్ అయితే ఇచ్చింది. ఇక నుండి ఈ ట్యాక్స్ కట్టాల్సిందే అని అయితే అంటుంది. సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. బ్యాంకు ఉద్యోగులకు సుప్రీంకోర్టు షాక్. వాటిపై ట్యాక్స్ కట్టాల్సిందే అని తప్పనిసరి అంటున్నారు. దేశంలో బ్యాంకింగ్ రంగంలో లక్షలాది మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. వీరికి బ్యాంకులు వేతనాలతో పాటు కొన్ని ప్రత్యేక సదుపాయాలను కూడా అందిస్తా అన్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరికి ప్రస్తుతం సుప్రీంకోర్టు తాజాగా తీర్పు షాక్ అయితే కలిగించిందండి. ఈ తీర్పు వల్ల సుప్రీంకోర్టు తాజా రూలింగ్ ప్రకారం బ్యాంకులు తమ ఉద్యోగులకు అందించే వడ్డీ రహిత రుణాలు లేదా తక్కువ రేటుకు అందించే లోన్ ఫ్రింజ్ బెనిఫిట్స్ లేదా ఎమ్యూనిటీస్ కిందికి వస్తాయని పేర్కొనడం జరిగింది. సో అందువల్ల ఇవి పన్ను పరిధిలోకి వస్తాయని అయితే పేర్కొంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదాయపు పన్ను శాఖ నియమాన్ని సమర్థించింది. సో బ్యాంకు ఉద్యోగులు అనుభవిస్తున్న ఈ ప్రయోజనాలు వారికి ప్రత్యేకమైనవి కాబట్టి, అలాగే పర్క్విన్సెంట్ స్వభావం కలిగి ఉన్నందున తప్పకుండా వాటిపై పన్ను విధించాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 17(2), ఆదాయ పన్ను రూల్ 1962లోని రూల్ నెంబర్ 37ని రాజ్యాంగబద్ధంగా ఆధారంగా చేసుకొని వివిధ బ్యాంకుల సిబ్బంది సంఘాలు, అధికార సంఘాలు అయితే సవాల్ చేశాయి. ఈ విధంగా రూల్ 37 ఏకపక్షంగా ఉందని, ఈ విధంగా రుణంపై కస్టమర్లకు బ్యాంకు వసూలు చేసే వాస్తవ వడ్డీ రేటుకు బదులుగా ఎస్బీఐ ప్రధాన రుణ రేటును బెంచ్ మార్కుగా ఉపయోగించడం ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఉల్లంఘించిందని వారు వాదించారు. సో మొత్తానికి ఎస్బీఐ వడ్డీ రేటు బెంచ్ మార్కుగా ఉపయోగించడం ఏకపక్షం లేదా అసమాన అధికార వినియోగం కాదా అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తానికి వాణిజ్య మరియు పన్ను చట్టాలు అయితే చాలా సున్నితంగా, సంక్లిష్టంగా ఉంటాయి. అవి అనేక సమస్యలతో అయితే వ్యవహరిస్తాయి. సో ఆకస్మికంగా కూడా ఉంటాయి. ఈ న్యాయస్థానం సందేహాస్పద చట్టాల్లో జోక్యం చేసుకోకూడదని అయితే ఇష్టపడదు. సో ఇది దుర్వినియోగ అంశాలను నిరోధిస్తుంది. సో నిశ్చయత ప్రోత్సహిస్తుంది అనేది బెంచ్ పేర్కొంది. సో ఈ బెంచ్ మొత్తానికి ఏమంటుందంటే, ఎవరైనా సరే బ్యాంకు ఉద్యోగులు పొందుతున్న వడ్డీ లేని రుణాలు కానీ, లేదా తక్కువ వడ్డీ రుణాలు కానీ, లేదా ప్రత్యేక బెనిఫిట్స్ ఏమైనా బ్యాంకు నుంచి పొందుతూ ఉన్న వడ్డీ రహిత రుణాలు, తక్కువ రేటు లోన్స్, అలాగే ఫ్రింజ్ బెనిఫిట్స్, అలాగే ఎమ్యూనిటీస్, ఇవన్నీ కూడా ఎమ్యూనిటీస్ కిందకే వస్తాయి. వాటికి కూడా ట్యాక్స్ కట్టాలని అయితే బ్యాంకు ఉద్యోగులకు పెద్ద షాక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది అండి, ఇప్పటి నుంచి అయితే వీటికి కూడా ట్యాక్స్ అయితే విధించనున్నారు. సో వివరాలు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.